మా మీద ఉన్నది. ఇప్పుడు 2 ఇస్తారో 3 ఇస్తారో 1 ఇస్తారో మేము ఎక్కడ విషయం మీరు అడుగుతున్నారు కదా. నేనైతే మాత్రం దాంట్లో నాకు నాకు వ్యక్తిగతంగా నాకు చాలా క్లారిటీ ఉంది. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ వాళ్ళ విధానంలో వాళ్ళు వెళ్తారు. ఆ విధానాల్లోనూ ఆ జరుగుతున్న పరిణామాల్లోనూ ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగితే ఇచ్చిన మాటలు వచ్చి దెబ్బతాడితే దానినే మేము మాట్లాడాల ప్రతిపక్ష పార్టీగా తప్ప అది ప్రభుత్వం పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా. ఇంకా మిగతా విషయాలు మాట్లాడే మాకు ఎవరికి రైట్ లేదు. ఉరికినే ఏదో మీరు అడిగితే చెప్పాలి, టీవీలు ఉన్నాయి కాబట్టి మీరు దాని గురించి ఏదో చెప్పాలి, సోషల్ మీడియా గురించి చెప్పాలంటే చెప్పాలి తప్ప లేకపోతే దాంట్లో అది మాట్లాడే హక్కు ఎవరికి లేదు. మానేస్తాం, మాలించుకుంటారు. ఇంకేంటి స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. దాన్ని కాపాడుకోవడమే అందరి తాలూకా ధ్యేయం. దాని మనుగడే అందరి తాలూకా మనుగడ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి మనుగడ నాశనంతో పాటు. కాబట్టి దాంట్లో ఏ విధమైన లోపాకారి ఒప్పందాలు, లోపాకారి ఏది జరిగినా సరే వైఎస్ఆర్సీ పార్టీ మాత్రం ఎదురుస్తూ ఎప్పుడు దాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటే మా తమిళనాడు తీసుకెళ్తానే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెట్టి తప్పు. కానీ రాష్ట్రం యూనిట్ కాదా? ఇప్పుడు మన ఏ జిల్లా వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఉన్న కాదండి, మన దగ్గర ఉన్న ఒకటి ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు? వాళ్ళ ఏరియా వాళ్ళు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ జిల్లా వాళ్ళు? వాళ్ళు ఓటెక్క మన తాలూకా పుట్టిన తేదీ ఎక్కడ ఉన్నాయి? అది ఇల్లు ఎక్కడ ఉంది, వాకిళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? 100 కిలోమీటర్లు ఉన్నాయి. ఏమేయండి అసలు నువ్వే ఒక ఆలోచించుకొని మాట్లాడి అడిగితే బాగుంది కూర్చో. అది అందుకే మరి నువ్వు అడిగేటప్పుడు చెప్పాను వాళ్ళ ఉద్దేశం రాష్ట్రం యూనిట్, మరి మా ఉద్దేశం కాదా? ఏదమ్మా జనసేన అప్ చెప్పి తప్పే ఉంది అంటే బాధ్యతలు ఏంటి? నాకు అర్థం అవుతుంది. బాధ్యతలు ఏంటి? ఉంటాయి తప్పే ఉంది. అది మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి? చెప్పి నా తిరుగుతాను, నువ్వు ఒప్పుకుంటాను. నువ్వు చెప్పు, నువ్వు మరి అంటే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు? అదా ఏంటి రేపు తెలుసు. ఇప్పుడు ఆమోదిస్తాడు, రేపు తెలుస్తుంది. ఆమోదించడం అనేది ఎన్ని అయిందో తెలుస్తుంది. కంటిన్యూ చేయడం ఇంకా తీసేయడం ఇస్తారా? ఏంటి కంటిన్యూ చేయడం ఇంకా తీసేయడం చేస్తారా? ఏంటిది? నువ్వు అడిగే క్వశ్చన్కి అది మీ క్లారిటీ లేదు, నా క్లారిటీ ఉంది. ఇగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు ఉంటాయి. అయినప్పుడు అడగాలి తప్ప రేపు వాళ్ళు అడిగితే అప్పుడు చెప్తాడు. నువ్వు రేపు ఉద్యోగం ఉండడం గ్యారెంటీ ఉంది నీకు? ఎవరు చెప్తారు చెప్పు? అమ్మా ఏంటిది? ఏమన్నా మీరు మాకు అవన్నీ అప్రస్తుతం. ఎవరికి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం ఉంది, ఎవరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాకెందుకు, ఎవరికి ఇంకో పోర్టుఫోలియో ఇస్తే మాకెందుకు, ఎవరికి ఇంకోటి వాళ్ళు ఇచ్చిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చిన పోర్టుఫోలియో మంత్రులు కానీ వాళ్ళు సక్రమంగా పనిచేస్తాం లేదా, ఒకరు ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతున్నాయా? జరిగితే ఇప్పుడు మన రాష్ట్రంలో విద్యా విధానంలోనే ఇంగ్లీష్ మీడియం గురించి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం కాదన్నారు. ఇంగ్లీష్ మీడియం నష్టమని నా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, పేదవాడు పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. ఇదేం ధర్మం అండి? దాన్నే ఇంకా మాట్లాడతాం తప్ప ఎవరు ఎక్స్వైజెడ్ ఎవరున్నా ఒకటే. వాళ్ళ గురించి తప్పు కదా, అది పార్టీ వాళ్ళ ఇష్టం.
వాళ్ళు ఎవరికేం పెట్టుకుంటారో మా విధానాలనే మాట్లాడుతుంది కానీ తప్ప వాళ్ళ తాలూకా అంతర్గత విషయాలు మాకు అనవసరం కదండి. వాళ్ళకి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి కానీ మాకెందుకు, మాకు అవసరం లేదు. ఎన్నో సందర్భాల్లో అర్థం వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పలు అంశాల్లో దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. సోమోటుగా తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ప్రైవేటిజమైన నిర్ణయాన్ని మేము ఎప్పుడు కూడా సమర్థించదు, ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చాం. శాశ్వత విషయాన్ని కేంద్ర మంత్రి చెప్పాడు. ఇవాళ ఇచ్చిన ప్యాకేజ్, ఆర్థిక ప్యాకేజీ ఏదైతే దివాలా తీయడానికి తయారుగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ దివాలా తీస్తే ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వచ్చి దీని తాలూకు విలువ తగ్గిపోతేనే అనే దృక్పథం ఇచ్చినట్టు ఉంది తప్ప దీని కాళ్ళ మీద దీన్ని నిలబడడానికి ఇచ్చిన ప్యాకేజీ మాత్రం లేదు అనే విషయాన్ని కళాఖండిగా చెప్తున్నాం. చెప్తాను కదా, అందుకే ఆ ప్రజలు మోసం చేయొద్దని కోరుతున్నాను. నేను అదేగా చెప్తుంది. ప్రజలు 6 గ్యారెంటీలు కూడా నమ్మి కూడా ఓటేశారు, దానికి కూడా మోసపోతున్నారు. అలా మోసం చేయొద్దు దయచేసాను కదా మా తాలూకా డిమాండ్. విద్యుత్ పెద్దమని చెప్పారు, ఓటేశారు, 15,000 కోట్లు పెంచారు, పెంచొద్దని కదా మా డిమాండ్. అదే కదా మా డిమాండ్. ఏదైతే ప్రజలకు ఎన్నికల ముందు వచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, ఎన్నికల ప్రణాళికల్లో పెట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాట కట్టుబడి ఉండాలి రాజకీయ పార్టీ అనేది కదా మా తాలూకా డిమాండ్. అదే కదా నేను చెప్తున్నాను. నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే బ్రదర్, ఏం తేడా లేదు. వాళ్ళకి నేను చెప్పాను కదా, అది మాట్లాడదాం. ఇంకా రేపు చెప్తాం దాని గురించి కూడా. ఫీజు రీయింబర్స్మెంట్ ని విడుదల చేయాలి, విద్యార్థుల తరపున విడుదల చేయకపోతే విద్యార్థుల పోరాటం చేస్తామని చెప్పాం. చేస్తానని చూస్తాం, 29 లోపు చేస్తానని చూస్తాం, చేసిన తర్వాత ప్రవర్తిస్తాం. ఇంకా దాంతో పాటు ఇంకా నీకు పదే ఉంది కదా అమ్మఒడి, అదే తల్లికి వందనమా, ఓకే సారీ ఉంది కదా అని చూద్దాం. ఇంకా విడుదలయ్యి మన కాలేజీ ఖాతాల్లో కేసిన తర్వాత అప్పుడు నువ్వు అడిగిన దాన్ని డిస్కషన్ కి నేను ఆన్సర్ ఇస్తాను, రైట్ ఆన్సర్ ఇస్తాను. అదే కదా బాబు అడిగింది. అవన్నీ దాని మీద అదొక సబ్జెక్ట్, దీంట్లో కలిపికండి. 3 రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. మనందరికీ సెంటిమెంట్ తో కూడుకున్న అంశమైన విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదం ఏదైతుందో దానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో ప్రైవేటైజేషన్ చేస్తారనే ఒక అంశం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి 11,000 కోట్ల రూపాయలు, సుమారు 11,000 కోట్ల రూపాయలని కేటాయింపు చేసాము, నిధులు ఇస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకున్నాయి, ఎవరి పార్టీ అభిప్రాయాలు వరకున్నాయి. మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు, మా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమర్నాథ్ ఆయన చెప్పగానే చెప్పారు, ఇదేదో వేడి నీళ్ళు చన్నీళ్ళలాగా ఉన్నదండి, కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీని దివాలా తీస్తున్న ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతో మేధావులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది ఎన్సిఎల్టీకి వాటికి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్నది
ఒకవేళ కాకపోతే నిన్న కాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వారు అడగడము వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా. దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా. చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన ఈ పరిమాణాలు చూస్తుంటే దీని మీద మాకు అనుమానం ఉన్నాయి. అందుకే మేధావులతో చర్చించాలని చెప్పి మా అధ్యక్షుడు మనం 3 రోజుల కింద చెప్పడం జరిగింది. ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ, లేకపోతే కార్మిక సంఘాలు కానీ, లేదా ఉద్యోగులు కానీ, లేదు ప్రజా సంఘాలు కానీ, అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే దూపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి.